కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలోని విజయాలపై టీడీపీ ఆసక్తికర రిపోర్ట్ రిలీజ్ చేసింది. చంద్రబాబు సీఎం అయిన తొలి 100 రోజుల్లోనే సాధించిన విజయాల వివరాలు తెలిపింది. చంద్రబాబు 100 రోజుల సీఎంగా పెట్టుబడులు, ఉద్యోగులతో రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల వివరాలను తెలిపింది. 172 కోట్లతో విశాఖలో యూనిటీ మాల్, రాష్ట్రంలో 3 చోట్ల మాల్స్ పెట్టడానికి లూలు గ్రూప్ సిద్ధమైందని టీడీపీ తెలిపింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పీడ్ పెంచారు. బాధ్యతలు చేపట్టగా పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవాళ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లతో భేటీ కానున్నారు. గాంధీ భవన్ లో ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయ అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. అందువల్ల ఈ సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని టీపీసీసీ చీఫ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో కూల్చివేతలు హైడ్రా చేపట్టలేదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆ కూల్చివేతలకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేశారు. మల్కాపూర్ చెరువులో కూల్చివేతలను హైడ్రాకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. హైడ్రా ఇలాంటి తప్పుడు వార్తలను ఖండిస్తోందన్నారు. కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని కమిషనర్ రంగనాథ్ కోరారు. మల్కాపూర్లో బిల్డింగ్ కూలుస్తుండగా రాయి తగిలి గాయపడ్డ హోంగార్డ్ చనిపోలేదని సంగారెడ్డి జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం హోంగార్డ్ గోపాల్ ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందన్నారు. గోపాల్ ఆరోగ్యంపై వచ్చే వదంతులు ఎవరూ నమ్మవద్దన్నారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద 2 వ్యక్తులు రెక్కి నిర్వహించడం సర్వత్రా కలకలం రేపింది. తనను చంపేందుకు రెక్కి నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు. వారిని అరెస్ట్ చేసి పోలీసులు విచారించారు. అయితే వారు రెక్కి నిర్వహించడానికి రాలేదని పోలీసులు నిర్ధారించారు. విచారణలో వారు ఎటువంటి కుట్రకు పాల్పడలేదని తేల్చారు. ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో కస్టమర్లను మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా అధినేత లక్ష్మీనారాయణను ఎట్టకేలకు ఈడీ అరెస్ట్ చేసింది. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకుంది. 3,000 కోట్లకు పైగా కస్టమర్ల నుంచి వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ. విజయవాడ సహా ఏపీలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి పరిహారం విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. బాధితుల ఖాతాల్లో 569 కోట్ల రూపాయలను జమ చేసింది. క్రియాశీలకంగా లేని ఖాతాదారులకు పరిహారం ఇవాళ చెల్లించనున్నారు. వరద సాయంలో భాగస్వామ్యమైన వారితో సీఎం చంద్రబాబు ఇవాళ భేటీ కానున్నారు. సహకారం అందించినందుకు కృతజ్ఞతలు చెప్పనున్నారు.